సర్వోన్నతులకు మా ప్రభా, గొప్ప దేవ, స్తుతులకు పాత్రుడా, నీకే స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి, ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చినట్టు గొప్ప తరుణంను బట్టి నీకు వందనములు తండ్రి. మా ప్రభానైనా పగలంతా మమ్మల్ని కాపాడారు తండ్రి. మా రాకపోకలందు మాకు తోడుగా ఉన్నారు. మాకు నీ కాపుదల, నీ ప్రొటెక్షన్ అనుగ్రహించారు ప్రభా. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి, మేమందరము క్షేమంగా ఇళ్ళకు చేరి ఉంటున్నాము. మా దేవా, కుటుంబములతో సంతోషంగా గడుపుతున్నాము. మా తండ్రి దేవా, నీవెంత గొప్ప దేవుడు తండ్రి. మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి నీకు వందనములు. మా తండ్రి దేవా, మరి ఈ దినము ఎంతమందితో మేము మాట్లాడామో, ఎంతమందితో మా యొక్క మా యొక్క సంభాషణ జరిగిందో, ఆ సంభాషణలో తండ్రి మేము తప్పకుండా ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగే విధంగా మాట్లాడమని అనుకుంటున్నాం ప్రభా. మరి ఎక్కడైనా ఏదైనా ఎవరినైనా హర్ట్ చేసే విధంగా మేము మాట్లాడి ఉంటే దయ ఉంచి మమ్మల్ని క్షమించుము. మేము వారిని కూడా అడుగుతాం తండ్రి. అదేవిధంగా మమ్మల్ని ఏదైనా మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టినటువంటి వారిని బట్టి నీ సన్నిధిలో వారిని క్షమించమని అడుగుతున్నాము. అవును ప్రభా, మేము మా అపరాధములను క్షమించమని అడుగుతున్నట్లే ఇతరుల అపరాధములను కూడా మేము క్షమిస్తున్నాము. దేవా, నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. రాత్రి వేళ మాకు మా జీవితాలలో మాకు ఎలాంటి కోపం కానీ, ఎవరిపైనా ఎలాంటి కోపం కానీ, ఎలాంటి ద్వేషం కానీ, ఎలాంటి పగ ప్రతీకారాలు కానీ ఉండకుండా మా జీవితంలో శాంతి సమాధానం అనుగ్రహించుము. మా తండ్రి, మేము ఎవరిపైన కూడా ఎలాంటి భావన అంటే ఇబ్బందికర భావన పెట్టుకోకుండా మమ్మల్ని కాపాడుము. మా తండ్రి దేవా, మమ్మల్ని ఎంతగానో క్షేమంగా నడిపించిన దేవా, ఇది మమ్మల్ని విజయవంతంగా నడిపించిన దేవా, నీకు స్తోత్రములు. ఏ ఏ కుటుంబాలలో నైనా అనేకమైన శుభకార్యాలు జరిగాయో, అనేకమైన మంచి కార్యాలు జరిగాయో, ఒకవేళ నూతనంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి ఉన్నా, లేకపోతే హౌస్ వార్మింగ్ జరుపుకొని ఉన్నా, వాటన్నిటిని బట్టి కూడా నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అన్నీ జయప్రదంగా జరిగించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. మా ప్రభా తండ్రి, ఎవరైనా తండ్రి ఇది అనుకోని ప్రమాదములకు గురి అయి ఉన్నట్లయితే వారిని త్వరగానైనా వారికి తగిన ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభానైనా వారు త్వరగా కోలుకునేలాగా సహాయం చేయండి. ఆకస్మిక అనారోగ్యములకు గురైనటువంటి వారు, హార్ట్ అటాక్లు కానీ, పెరాలిటిక్ స్ట్రోక్ కానీ, మరి ఇంకేదైనా బ్యాడ్ రిపోర్ట్ హాస్పిటల్ నుంచి అందినటువంటి వారు ప్రభా ఎంతో దుఃఖభరితులై ఉంటారేమో తండ్రి. అలాంటి వాళ్ళందరినీ ప్రభా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారి జీవితాలలో నాయన వారికి ఉన్నటువంటి ఆ భయాన్ని తొలగించండి. మీరు సమస్తము బాగు చేసే దేవుడు, మీరు స్వస్థపరిచే దేవుడు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ నమ్మి నీ యందు విశ్వాసంతో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాది దేవుడవు తండ్రి. మా ప్రభా, ప్రతిదీ కూడా మీ చేతిలో ఉన్నది ప్రభా. మా ఆరోగ్యము నీ చేతిలో ఉన్నది. ఎవరు కూడా అనారోగ్యంతో ఉండాలని మీరు కోరుకోరు తండ్రి. ప్రతి ఒక్కరిని ఆరోగ్యంతో ఉంచాలని కోరుకుంటారు. కాబట్టి మేము ఎంతగానో నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. నాయన ఈ దినం మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనములు. అవును ప్రభా, మేము బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే మా వెంట వచ్చును అని దావీదు చెప్తున్నాడు. అది మాకు కూడా చెందిన వాగ్దానము. ఇలాంటి గొప్ప వాగ్దానము మాకు ఇచ్చినందుకు వందనములు. అవును, దావీదు ఎంతగా నీ యొక్క మంచితనాన్ని, క్షేమమును సంతోషంగా యాక్సెప్ట్ చేసి తండ్రి, సంతోషంగా దానిని బట్టి నిశ్చయిత పొందుకొని నీవు దినమంతా క్షేమం ఇస్తావని, బ్రతుకు దినములన్నీ క్షేమం ఇస్తావని చెప్తున్న ఆ మాటను అతడు ఏ విధంగా అంగీకరించి ఏ విధంగా దాన్ని పొందుకుంటున్నాడో, దాన్ని స్వతంత్రించుకుంటున్నాడో, అదేవిధంగా తండ్రి మేము కూడా స్వతంత్రించుకునేటట్లుగా కృప చూపించండి. అవును ప్రభా, మీరు మా కాపరిగా ఉంటే మీరు మమ్మల్ని కాపాడుతారు. మీరు మా కాపరిగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తారు తండ్రి. ప్రభా, ఒక కాపరి, గొర్రెల కాపరి గొర్రెను ఏ విధంగా కాపాడుతాడు ప్రభా, ఆ విధంగానే మీరు మమ్మల్ని కాపాడుతారు. కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి దేవ, నిత్యత్వంలో కూడా మేము సంతోషంగా ఉండగలుగుతాము. మా ప్రభా, చిరకాలమునైనా నీ మందిరంలో నివసిస్తామంటే తండ్రి, అది ఎంత గొప్ప సంగతి. మా ప్రభానైనా ఇంత గొప్ప వాగ్దానము. మా ప్రభా, నీవు ఒక గొప్ప ధన్యకరమైనటువంటి
వాగ్దానంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నావు. నీ యొక్క కనికరము, నీ యొక్క ప్రేమ ఇవన్నీ కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి. అవన్నీ కూడా మేము పొందుకుంటున్నాము. నీ యొక్క కృపాక్షేమములు మా వెంట వచ్చును తండ్రి. ఆ విధమైనటువంటి గొప్ప ధన్యత మీరు మాకు ఇస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ప్రతి దినము మీకు మా పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది. అందును బట్టి కూడా వందనములు మా తండ్రి. ఆ ఆ కనికరము దినమంతా కూడా మా వెంట ఉంటుంది. నీకే వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నాము. మా తండ్రి దేవా, నీ యొక్క ప్రేమ మాతో ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. దేవా నీకు వందనములు. మా ప్రభా, ఈ దినము తండ్రి ఎంతమంది అయితే మరి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ప్రభా నాయన, మరి స్వస్థపరిచే దేవుడు మీరు. ఆ కుటుంబంలో ఆదరణ అనుగ్రహించండి. వారికి ఆర్థిక భారమును తొలగించండి ప్రభా. సంపూర్ణంగా నైనా వారు త్వరగా కోలుకొని ఇళ్ళకు వచ్చినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మా ప్రార్థనలు ఎంతమంది కోరుతున్నారో వారందరిని బట్టి నీకు వందనములు తండ్రి. వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, మమ్మల్ని ఎంతగానో దీవించి నడిపిస్తున్నావు తండ్రి. నీ యొక్క కృప చేతనే తండ్రి మేము ఈ విధంగా ఉండగలుగుతున్నాము. నీ యొక్క కృప లేకపోతే, నీవు మాకు తోడుగా ఉండకపోతే తండ్రి మేము ఏ మాత్రపు వారం తండ్రి, ఏ పాటి వారము నాయన ప్రభా. ఈ లోకంలో తండ్రి మా యొక్క జీవితము ఆవిరి వంటిది నాయన. అయితే తండ్రి మీరు మమ్మల్ని ఎంతో గొప్పగా ఆశీర్వదించి, ఎంతో గొప్పగా అనుక్షణము కాపాడి సంరక్షించి నడిపిస్తున్నారు. మా పాదములకు రాయి తగులకుండా మీరు మీ యొక్క దేవదూతలకు ఆజ్ఞాపిస్తున్నారు. కాబట్టి వారు మా వెంట ఉన్నారు, మా నడకలో ఉన్నారు. మేము వెళ్ళు ప్రతి చోట వారు ఉన్నారు తండ్రి. మమ్మల్ని నడిపిస్తున్నందుకు, మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి దేవా, ఎంతమంది అయితేనైనా ఉద్యోగంలో లేవని నిరుత్సాహంతో ఉన్నారు. ఈ దినము మరి ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు. ఒకవేళ విఫలమైన స్థితిలో నిరాశతో ఉన్నటువంటి వారిని దయ ఉంచి మరి వారిని కృంగుదలకు గురి కాకుండా కాపాడమని వేడుకుంటున్నాము. రేపటి దినాన తప్పకుండా మరొక ప్రయత్నం చేస్తారు కాబట్టి తండ్రి మీరు తప్పకుండా వారిని సఫలీకృతులుగా చేయమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎంతోమంది తండ్రి వివాహం కాలేదని కూడా ఎంతో నిరాశతో ఉన్నారు. అలాంటి వారిని కూడా మీరు దీవించండి. ఒక నిరీక్షణతో వారు ఉండడానికి ప్రభా మీరు వారిని కాపాడం తండ్రి. ప్రభానైనా వారిలో ఆశ అనేది ఉండాలి. ఎందుకంటే తండ్రి మీరు ఎవరు కూడా ఒంటరిగా ఉండాలని కోరుకునే దేవుడు కాదు. ఏకాంగులను సంసారులుగా చేయ దేవుడు తండ్రి. మా ప్రభానైనా ప్రతి ఒక్కరికి నాయన సాటి అయిన సహాయంను మీరు ఏర్పాటు చేసి ఉంటున్నారు. మా తండ్రి తగిన కాలంలో మీరు వారికి చూపిస్తారు. ఆ నిరీక్షణతో ప్రతి ఒక్కరూ జీవించడానికి సహాయం చేయండి తండ్రి. సంతానం కొరకు నీ వైపు చూస్తున్నటువంటి వారిని కూడా మీరు దీవించి వారిలో ఉన్నటువంటి లోపములు సవరించండి. వారిని మీ యొక్క పరిశుద్ధాత్మతో నింపండి, నీ పునరుత్థాన శక్తితో నింపండి తండ్రి. మరి మా ప్రభా వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, చక్కటి సంతానంను వారికి అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఈ రాత్రి ఎవరైనా ప్రభా ప్రసవంలో ఉన్నట్లయితే వారికి క్షేమకరమైనటువంటి ప్రసవం అనుగ్రహించండి. మా తండ్రి గర్భిణీ స్త్రీలలో ప్రతి స్త్రీని కూడా మీరు ఆశీర్వదించి వారి గర్భంలో శిశువు చక్కగా ఎదుగునట్లుగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఆరోగ్యకరంగా ఉండునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. తల్లి బిడ్డలను మీరు క్షేమంగా ఉంచమని వేడుకొంచున్నాము ప్రభానైనా. మరి శాంతి భద్రతలను కాస్తున్నటువంటి సైనికులను, పోలీసులను దీవించండి ప్రభా. వారు రాత్రి వేళ డ్యూటీలు చేస్తూ ఎంతో బాధ్యతగా ఉంటున్నారు ప్రభా. మీరే కనికరించి వారికి మీ యొక్క దీవెనలు అనుగ్రహించండి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎంతోమందినైనా రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నారు. వాచ్మ్యాన్లు, గార్డులు తండ్రి, ఇంకా అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రాత్రి వేళల్లో పనులు చేస్తూ ఉంటారు. మా ప్రభా తండ్రి వారి యొక్క పనులలో వారికి తోడుగా ఉండమని, వారికి నీ కాపుదల భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభానైనా ముఖ్యంగా తండ్రి మరొక క్రొత్త వైరస్ ఒకటి వచ్చిందని వింటున్నాము. మా ప్రభానైనా అది వేగంగా విస్తరిస్తున్నట్లుగా కూడా అనిపిస్తుంది. మరైతే ప్రభా మీరు అద్భుతాలు చేసే దేవుడు ప్రభా. మీరు ఏ తెగులు కూడా మా గుడారంను సమీపించకుండా కాపాడే దేవుడు. అవును ప్రభా, రాత్రి వేళ కలిగే భయాలకు మేము భయపడకుండా కాపాడండి. మహోన్నతిని చాటున నివసిస్తే ప్రభా, సర్వశక్తిని నీడను విశ్రమిస్తే మీరు మాకు ఆశ్రయంగా కోటగా ఉంటారు తండ్రి. మేము నిన్ను నమ్ముకుంటున్నాము.
నీవే మా దేవుడవని మేము నీ గురించి చెప్తున్నాం కాబట్టి నాశనకరమైన తెగులు రాకుండా మమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ రెక్కలతో మమ్మల్ని కప్పుమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవ, రాత్రి వేళ కలుగు భయాల నుంచి మమ్మల్ని కాపాడండి. చీకటిలో సంచరించి తెగుళ్ళ నుంచి, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకు నాయన మేము భయపడకుండా మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా. ఏ తెగులు మా గుడారంను సమీపించకుండా కాపాడండి. మా తండ్రి దేవా, నీ యొక్క కాపుదలలో భద్రతలో మేము ఉండినట్లుగా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. ఎందుకంటే ప్రభా, ఏది కూడా మా చేతిలో లేదు, సమస్తం నీ కంట్రోల్లో ఉన్నాయి ప్రభా. మరి కరోనా పీరియడ్లో ఎంతమంది నాయన ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది ఏ విధంగా సఫర్ అయ్యారు, ఇవన్నీ కూడా మేము ఆలోచిస్తే చాలా భయము గొలిపే పరిస్థితులు ప్రభా. అయితే అలాంటి పరిస్థితులు ఇక ముందు రాకుండా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం. మేము కూడా నాయన జాగ్రత్తలు పాటించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మా యొక్క మేము ఎక్కడ తిరిగినప్పటికీ కూడా తండ్రి ఎంతో జాగ్రత్తగా ఉండడానికి మరి మా యొక్క కరచాలనాలు కానీ తండ్రి, మరి మా యొక్క మాస్క్ ధరించటంలో కానీ, శానిటైజర్ వాడడంలో కానీ ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, బాగా తండ్రి నిరాశలో నిస్పృహలో ఉన్నటువంటి వాళ్ళను మీరు లేవనెత్తండి ప్రభా. మరి దుర్వ్యసనాలకు బానిసలైనటువంటి వారికి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే నాయన భయంకరమైన ఊబిలో చిక్కుకున్నట్లుగా ఆ వాటిలోంచి బయటపడలేక ఎంతో దిగులు పడుతున్నారు ప్రభా. చేత కావడం లేదు తండ్రి. నిన్ను ఆశ్రయించడానికి కృప చూపించండి. వారి కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి మొర మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి తండ్రి. వారిలో ఉన్నటువంటి ఆ కఠిన హృదయాన్ని తీసివేయండి ప్రభా. రాతి గుండెను తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభానైనా మాంసపు గుండెను వారిలో పెట్టండి. నిన్ను గ్రహించే హృదయాన్ని వారికి అనుగ్రహించమని, వారి హృదయాన్ని తెరవమని, వారి మనోనేత్రాలను తెరవమని, వినగలిగే చెవులను వారికి అనుగ్రహించి వాక్యం విని విశ్వాసం పొందుకునేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సేవకులను అందరినీ ఆశీర్వదించండి మా తండ్రి దేవా. నిరాశ్రయులను, ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులను దీవించండి, అనాథలను దీవించండి ప్రభా. నాయన పిల్లలు, వృద్ధులు ఎంతోమంది అనాథలుగా ఉంటున్నారు మా తండ్రి. వారికి తగిన ఆశ్రయం అనుగ్రహించండి మా ప్రభా. వారికి ఆదరణకరమైనటువంటి పరిస్థితులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ప్రభా, మరి ఎంతమందినైనా శ్రమలు అనుభవిస్తున్నారో, దుఃఖిస్తున్నారో, వేదన అనుభవిస్తున్నారో, అప్పుల సమస్యతో బాధపడుతూ కృంగుదలకు గురై ఉంటున్నారో, అలాంటి వారిని అందరినీ కూడా నాయన మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. వారికి ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారికి ఒక మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ప్రభా, పగలంతా మమ్మల్ని కాపాడారు తండ్రి. మా ప్రభా, ఈ రాత్రి వేళ మేము నీ సన్నిధిని ఆశ్రయిస్తున్నాము తండ్రి. నీ యొక్క చాటున నివసిస్తున్నాము, నీ నీడను ఆశ్రయిస్తున్నాము. నీవే మా కొండ, మా కోట, మాకు ఆశ్రయదుర్గం నీవే. ఆపత్కాలమందు మమ్మను నీ పర్ణశాలలో దాచే దేవుడవు ప్రభానైనా. ఏ తెగులు మా గుడారాలు సమీపించకుండా కాపాడి తండ్రి. రాత్రి వేళనైనా నీ యొక్క రక్తపు కంచెను మా పైన కప్పండి మా తండ్రి దేవా. నీ పరిశుద్ధ ఆత్మను మా ఇంటిలోను, మా గృహాలలోను మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాము. నీ దేవదూతలను కావలిగా ఉంచండి తండ్రి. మా ప్రభానైనా ఏ దొంగ భయాలు మాకు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము. దుష్ట స్వప్నాలు రాకుండా కాపాడండి ప్రభా. మరి ఆకస్మిక ప్రమాదం కానీ, అనారోగ్యం కానీ కలగకుండా కాపాడండి తండ్రి. మా యొక్క మేము నిద్రిస్తున్నప్పుడు మేము మా స్పృహలో ఉండం తండ్రి ప్రభా. మా శరీరంలోని ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవా, నీవే మాకు కాపుదలగా ఉండి తండ్రి రాత్రి అంతా ఈ మంచి నిద్రనివ్వండి, రెస్ట్నివ్వండి తండ్రి. ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి. ఉదయకాలంన సజీవులుగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయండి. రేపటి దినాన మేము ఏ పనులు చేయాలో వాటి గురించి చక్కటి ప్లానింగ్ మాకు అనుగ్రహించి మమ్మల్ని చక్కటి మార్గంలో నడిపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.